బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బిసి సంఘటన జరిగి ఇప్పటికీ 12 రోజులు అవుతుంది. 12 రోజుల నుంచి ఇప్పటి వరకు రెస్క్యూ టీమ్స్ 12 బృందాలు ఇంకా రెస్క్యూ చేస్తూనే ఉన్నాయి. సో 13 రోజు కంటిన్యూ వస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్ఎల్బిసి టన్నెల్లో చిక్కున్నటువంటి 8 మంది కార్మికుల కోసం అవసరమైతే రోబోల్ని బరిలోకి దించాలనుకున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇక ఎస్ఎల్బిసి టన్నెల్లోకి రోబోల్ని పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కన్వీనర్ బెల్ట్కు సంబంధించి కొంత టెక్నికల్ ఇష్యూ వల్ల ఆగిపోయింది. సో అసలు లోపల ఇప్పటికెప్పుడు ఊట నీరంతా కూడా తోడేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాము. బురదనంతా కూడా మట్టి అంతా కూడా టన్నెల్ సంబంధించి ఆ యొక్క కన్వీనర్ బెల్ట్ ద్వారా పంపించే ప్రయత్నం చేశారు. కానీ తాత్కాలికంగా కొంత కన్వీనర్ బెల్ట్ పనిచేయకపోవడం కొంత బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలోనే టన్నెల్లోకి రోబోల్ని పంపించాలన్నటువంటి ప్రయత్నం జోరుగా ముమ్మరంగా జరుగుతోంది. రెస్క్యూ ఆపరేషన్కు అవసరమైతే రోబోల్ని వాడాలంటూ సీఎం అనుమతుల మేరకు ఆదేశాల మేరకు ఆఫీసర్లు అన్ని రకాలుగా సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇక హైదరాబాద్కు సంబంధించి ఎన్వీఆర్ రోబోటిక్స్ ప్రతినిధులు టీమ్స్ టన్నెల్ వద్దకు నిన్న చేరుకున్నాయి. ఉదయం టన్నెల్లోకి వెళ్ళిన టీం సభ్యులు అక్కడ పరిస్థితులను పరిశీలించారు. మనుషులు వెళ్ళలేని ప్రాంతానికి రోబోల్ని పంపించాలి, వాటి ద్వారా మట్టిని తవ్వించే ప్రయత్నం కానీ ఇతరితర కార్యాచరణ చేసేందుకు అధ్యయనం చేస్తున్నారు. తాము పరిశీలించిన అంశాలు రోబోలను పంపే సాధ్యాసాధ్యాలపై రిపోర్టును రెడీ చేసి ప్రభుత్వానికి అందించినట్టుగా తెలుస్తోంది. ఈ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం టన్నెల్లోకి రోబోల్ని పంపించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇదే అంశం మీద మాట్లాడదాం. ప్రస్తుతం మా ప్రతినిధి ప్రవీణ్ సుకరి ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. సుకర్తో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. సుకరి, అసలు ఏం జరుగుతుంది ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర? నిజంగానే రోబోల్ని మరి రెస్క్యూ టీమ్స్ ద్వారా లోపలికి పంపించేటువంటి అవకాశం ఉందా? ఇప్పటికే 12 రోజులుగా రెస్క్యూ కంటిన్యూ అవుతుంది. మరి నిజంగానే రోబోల్ని పంపించే అవకాశం ఉందా? రోబోలు నిజంగా ఐడెంటిఫై చేసే ఛాన్స్ కనిపిస్తుందా? శ్రీశైలం మనం చూసినట్టయితే 12-13 రోజులుగా ఈ టన్నెల్లో సొరంగంలో ఎవరైతే 8 మంది కార్మికులు వాళ్ళ మృతదేహాలు చిక్కుకుపోయి ఉన్నాయో వాళ్ళని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుందని చెప్పొచ్చు. ఈ తాజాగా మనుషులు వెళ్ళలేని ఆ లోపలికి, అంటే కార్మికులు వెళ్ళి నిపుణులు వెళ్ళి అక్కడ ఏమైనా జరగడానికి ప్రమాదం జరిగితే మరింత ప్రాణ నష్టం కాకుండా ఉండేందుకే ప్రభుత్వం రోబోలను పంపించి రెస్క్యూ ఆపరేషన్ ను కంటిన్యూ చేసే దిశగా ఆలోచిస్తుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి హైదరాబాద్ చెందిన ఎన్వి రోబోటిక్స్ అనే ఒక సంస్థకు సంబంధించిన నిపుణులు ఈ రోబోలను టన్నెల్లోకి పంపే విషయం మీద అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయని చెప్పేసి పరిశీలించారు. మనుషులు వెళ్ళలేని ఆ లోపలికి, టన్నెల్ లోపలికి రోబోలను పంపించి అక్కడ మట్టి తవ్వించి అక్కడ నుంచి మృతదేహాలను తీసుకొచ్చే అంశాలు ఏముందంటే రికార్డ్ చేసే అవకాశం కూడా ఉంది. దీన్ని పంపే అవకాశం ఎట్లా ఉంది, అక్కడ సాధ్యం అవుతుందా కాదా, రోబోలు పంపితే తిరిగి మనకు మంచి పురోగతి ఉంటుందా, అక్కడ మనకు ఆశించిన ఫలితాలు వస్తాయి అనే విషయం మీద కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్ కి ఈరోజు అందించే అవకాశం ఉంది. దాని ద్వారానే ఈరోజు ప్రభుత్వం రోబోలను పంపించేందుకు నిర్ణయం తీసుకొని ఒక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఈ విషయమై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆఫీసర్లకు, అధికారులకు దానికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ ఉన్న టీంలకు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీకి చెందినటువంటి నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ టీం నిన్న ఎస్ఎల్బిసి వద్దకు వెళ్ళి అక్కడ తవ్వకాలు జరిపి దాదాపు 14 కిలోమీటర్ల ఉన్న లోపల వరకు తవ్వకాలు జరిపి మట్టి నమూనాలు అయితే సేకరించారు. టన్నెల్ లోపల భూపరితల మీద కూడా ఎన్సీఆర్ఐ సర్వే కూడా కొనసాగుతూ ఉంది. లక్నో, హైదరాబాద్ లకు చెందినటువంటి జిఎస్ఐ డైరెక్టర్లు కూడా పూర్తిగా ఆ టన్నెల్ దగ్గరనే ఉండి రెస్క్యూ ఆపరేషన్ సంబంధించిన పనులు నిమగ్నమైపోయి ఉన్నారు. టన్నెల్ లోపల పూర్తిగా మట్టి బురద నిండిపోయింది కాబట్టి లోకో కూడా అక్కడ లోపలికి వెళ్ళలేకపోతుంది. లోకో రైలు కూడా 11వ కిలోమీటర్ వరకే వెళ్ళిపోతుంది. మిగతా 3 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో అక్కడ ఉన్న రెస్క్యూ టీంలు ఏవైతే ఎప్పటికప్పుడు డీవాటరింగ్ చేస్తా ఉన్నారు, డీసిల్టింగ్ చేస్తూ అక్కడ ట్రాక్ ను క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇప్పటికైతే 300 మీటర్ల, ఈ రోజు తాజా అప్డేట్ అయితే 300 మీటర్ల వరకు ట్రాక్ ను క్లియర్ చేస్తే సహాయక చర్యల్లో మరింత వేగం పెరిగే అవకాశం ఉంది, మరింత లోపలికి వెళ్లేందుకు అవకాశం ఉంది. దీనికి సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు టీం సంబంధించి ప్లాస్మా కట్టర్లు, గ్యాస్ కట్టర్లతోటి టీబీఎం బ్యాక్ సైడ్ శిథిలాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీస్తా ఉన్నారు. లోకో ద్వారా దాన్ని బయటకు తీసుకొస్తా ఉన్నారు. టీబీఎం సంబంధించిన కట్ చేసిన వీటిలను, ఆ శిథిలాలను. కాకపోతే నీటి ఊట చాలా ఎక్కువగా ఉంది. 13 కిలోమీటర్ నుంచి 14 కిలోమీటర్ వరకు నీటి ఊట వల్ల సిమెంట్ సెగ్మెంట్ కూడా, మట్టి పిల్లలతో పాటు సిమెంట్ సెగ్మెంట్ కూడా కూలే ప్రమాదం అయితే ఉంది. దీనికి సంబంధించి కొంత జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నిపుణులు భావిస్తూ ఉన్నారు. నిన్న మంగళవారం మధ్యాహ్నం తర్వాత అక్కడ కన్వేయర్ బెల్ట్ మళ్ళీ టెక్నికల్ ప్రాబ్లం తోటి ఆగిపోయింది బుధవారం రోజు.
దీన్ని తిరిగి మళ్ళీ ట్రాక్ లో పెట్టేందుకు పని చేయించేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వెంటిలేషన్ లైటింగ్ వ్యవస్థ కూడా లోపల పంపించి కొంత లోపల ఉన్న రెస్క్యూ ఆపరేషన్ కి ఇబ్బంది కలగకుండా లైటింగ్ ను వెంటిలేషన్ కూడా కొంత పొడిగించారని చెప్పొచ్చు. తాజాగా ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా అక్కడికి వాటర్ జెట్ ను తీసుకొచ్చి దాని ముందు బయట ప్రాంతంలో ఎట్లా పనిచేస్తా అని చెప్పేసి ఒక ట్రయల్ చేసిరు. ఆ ట్రయల్ చేసిన తర్వాత దాన్ని టన్నెల్ లోపలికి పంపించి ఆ మట్టి బురదను తీసే దిశగా ఈ వాటర్ జెట్ ఉపయోగించి రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేసి అక్కడ లోపల కార్మికులు ఎవరైతే ఉన్నారో 8 మంది మృతదేహాలు ఇలా చిత్రం కాకుండా జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు. శ్రీశైలం. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా సో మనం ఎస్ఎల్బిసి సంఘటనకు సంబంధించి వరకు మాట్లాడుకున్నట్టు ఎస్ఎల్బిసికి సంబంధించి మనం ఇప్పటివరకు చూసాము. ఇక 12 రెస్క్యూ టీమ్స్, అత్యంత నైపుణ్యం కలిగినటువంటి రెస్క్యూ టీమ్స్ 12 రోజుల నుంచి కష్టపడుతున్నప్పటికీ కూడా ఒక కొలికి రానటువంటి ఎస్ఎల్బిసి సంఘటనకు సంబంధించి ఎటకేలకు ముఖ్యమంత్రి ఆదేశాలతో ఖచ్చితంగా రోబోలను మాత్రము రంగంలోకి దించేటువంటి అవకాశం కనిపిస్తుంది. రోబోలను కనుక టన్నెల్ లోపలికి పంపిస్తే రోబోలు ఖచ్చితంగా మరి అక్కడ ఉన్నటువంటి మట్టిని కావచ్చు, ఆ బురదనంతా కూడా బయటకు తీసేటువంటి అవకాశం ఉంటుంది. బాడీలను ఐడెంటిఫై చేయడానికి కొంత రోబోలు సహాయం చేసే విధంగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా చివరి అవకాశం అని చెప్పుకోవచ్చు, చివరి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు, చివరి ప్రయత్నం అని కూడా చెప్పుకోవచ్చు. సో రోబోలని బరిలోకి దించితే రోబోలు ఎంత మేరకు అక్కడ సక్సెస్ఫుల్గా అక్కడ ఆ రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ చేస్తాయి. టెక్నికల్గా మరి రోబోలకు లోపల నిజంగానే వర్కౌట్ అవుతుందా, అసలు అది నిజంగానే మట్టిని దాన్ని అంతా కూడా తీయడానికి రోబోలకు సాధ్యం అవుతుందా సో అనేది పూర్తి స్థాయిలో పరిశీలిస్తూ ఉన్నారు. కాబట్టి సో చూడాలి ఏం జరుగుతుంది. ఇప్పటికే కన్వీనర్ బెల్ట్ టెక్నికల్ ఇష్యూ వల్ల మట్టి బయటికి తీయడం అనేది కొంత ఆగిపోయింది. లోపల ఇప్పటికే ట్రైన్ లోపలికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేనటువంటి పరిస్థితి. 11 కిలోమీటర్ల వరకే లోకో ట్రైన్ వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే 11 కిలోమీటర్ల వరకు ఆ ట్రాక్ సరిగా ఉంది. 11 కిలోమీటర్ల నుంచి 14 కిలోమీటర్ల వరకు ఉంది. మొత్తం బుడద మట్టి కూరుకుపోవడంతో లోపలికి కార్మికులు కూడా అటు రెస్క్యూ టీమ్స్ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. సో అక్కడి నుంచి ఇక్కడ 11-12 కిలోమీటర్ల దాకా కొట్టుకొచ్చినటువంటి ఆ బురదలో ఆ మట్టిలో ఏమైనా కార్మికుల శిథిలాలు ఉండేటువంటి అవకాశం ఉందా అనేటువంటి కోణంలో కూడా మెల్లమెల్లగా మట్టిని బురదనంతా తోడుతూ రెస్క్యూ టీమ్స్ శాశక్తిలా కష్టపడుతున్నట్టు తెలుస్తుంది. సో చూద్దాం మరి 13th డేకు చేరుకుంటుంది ఈ రెస్క్యూ. మరి ఇంకా ఎన్ని రోజులు టైం పడుతుంది, ఎంత సమయం పడుతుంది, మరి ఆ డెడ్ బాడీలు ఐడెంటిఫై అయినా అవుతుందా, కనీసం బాడీలని బయటికి తీసి ఆ కుటుంబాలకు అప్పగించే అవకాశం ఉందా లేదా చూడాలి. మరి ఎంతవరకు ఎన్వి రోబోటిక్స్ అనేది లోపలికి కనుక వెళ్తే మరి ఎంతవరకు సక్సెస్ఫుల్గా ఆ రోబోటిక్స్ ఈ యొక్క రెస్క్యూని కంప్లీట్ చేస్తాయనేది మనం భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.